మా జాతులు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేస్తే మీరు అందరూ అసెంబ్లీకి వచ్చారు. ఎట్లా మాట్లాడతావు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి. రైట్ ఒకసారి నేను అల్లం నాగరాజు గారి దగ్గరికి వెళ్తాను. నాగరాజు గారు ఈ రెండు నాయకుల మాటలు మీరు వింటా ఉన్నారు. అయితే ఒక అడ్వకేట్గా కావచ్చు, లేదు అంటే ఒక పార్టీ లీడర్గా కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే మేబీ అది జరుగుతున్నటువంటి తీరులో ఏమైనా చేంజెస్ రావాలా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు డిస్కషన్లో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే కేవలం హరీష్ రావు భజన చేస్తాడు. మరి ఈ మధ్యలో ఆయనకి ఏమైనా డీలింగ్స్ ఉన్నాయో తెలియదు. ఈ డిబేట్ ను దానికి ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాట్లాడతాడో తెలియదు. కానీ మీరు ఇచ్చిన డిబేట్ సబ్జెక్ట్ కి డీవియేట్ కాకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ తీర్మార్ మల్లన్న బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీల దామాషా ప్రకారంగా మా వాటా మాకు రావాలనే నినాదంతో ముందుకొచ్చిన అంశం ఈ డిబేట్. ఈ మన శ్రీనివాస్ రెడ్డి గారు అన్నతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో, చూస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏమంటాడు? ఇప్పుడు మేము అంటున్నాం తీర్మార్ మల్లన్న అనే విషయం ఏదైతే రెండు విషయాలు మీ ముందు ఉంచుతున్నాం. ఒక విషయం ఏంటంటే మా ఓట్లు మాకే, మీ ఓట్లు మాకద్దు. ఇది చివరి సీఎం రేవంత్ రెడ్డి గారే, చివరి సీఎం రేవంత్ రెడ్డి గారే అగ్రవర్ణాలలో తెలంగాణ రాష్ట్రానికి రానున్నది బీసీ ముఖ్యమంత్రి అని అన్నాడు. అది సవాలుగా విసిరిండు. ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడే ఎలక్షన్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు. అదే కేసీఆర్ అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఈయన దళితుడా? దళితునికే ఈయన జన్మ తీసుకున్నాడా? మరి ఇట్లాంటి క్రమంలో అక్కడ సుష్మా స్వరాజ్ గారు బిల్లు ప్రవేశపెడితే సోనియా గాంధీ గారు అది ఆమోదమైంది. మనకు ఏదైతే లోక్సభలో మన పార్లమెంట్ లో మనకు ఆమోదం జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కథం ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కుతాడు, గల్లీలోకి వచ్చి మన హైదరాబాద్కి వచ్చి ర్యాలీలు తీసి ఇట్లా నీచమైన సంస్కృతి హీనమైనటువంటి వ్యక్తి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే మన కర్మ. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీర్మార్ మల్లన్నతో పోల్స్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే తీర్మార్ మల్లన్న ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కింది స్థాయి నుండి వచ్చిండు. కానీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. ఒక నీతికి, ఒక జాతికి న్యాయం జరిగే దిశగా ముందుకు పోవాలనే క్రమంలో ఆయన వెళ్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేంది ఒకటే వంత పాడతారు. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు మాకు మీ ఓట్లు కూడా మాకు అద్దురాబాయ్ అని వెళ్ళిపోతుంది. వాళ్ళు వేసుకోండి జనరల్ స్థానాలలో ఉంటాయి కదా, పుట్టగతులు కూడా ఉంటాయి కదా, డిపాజిట్లు కూడా రావు కదా. మీరు మాయ మాటలు చెప్పుడు, రాజకీయ వ్యాపారం చేసుడు, కళ్ళబొల్లి మాటలు చెప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాడు చేసిండు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఇవాళ మొత్తం ఎక్కడ ఇవాళ గ్రామీణ వాతావరణం నుండి పట్టణ వాతావరణం వరకు నిరుద్యోగ వ్యవస్థ ఎంత దారుణంగా నీళ్లు నిధులు నియామకాలన్నీ అక్కడికే చేరినాయి. మొత్తం వాటికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. నెక్స్ట్ మా బీసీ అన్న వినండి సార్, మీరు నెక్స్ట్ మా బీసీ కార్యాలయం కేసీఆర్ ఫామ్ హౌసే ఉంటది. మాకు మన బీసీ కార్యాలయం కేసీఆర్ ఫామ్ హౌసే. ఆయనకు ఒకనాడు డీజిల్ పైసలు లేని వ్యక్తి, స్లిప్పర్లు వేసుకోలేని వ్యక్తి ఇవాళ ఎక్కడ నిరూపిస్తావు? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో తాగుబోతు ముఖ్యమంత్రి. ఇవాళ ఫారెన్ కంట్రీలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఇవాళ మా తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయనతో ఉన్నటువంటి పరిస్థితుల ఈ అగ్రవర్ణాలలో ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు ఇంకా మీకు మార్పు రాదా? మీకు మీ లోపల మార్పు రాదా? చైతన్యం రాదా? ఏం మాట్లాడతాను? హరీష్ రావు పైన చేయడానికి వచ్చినావా నువ్వు? హరీష్ రావు పైన చేయడానికి వచ్చినావు? బీసీలను పింఛపరుస్తున్నాను, ఏలు పెట్టి చూసుకుంటా మాట్లాడుతున్నావు. బీసీలను పింఛపరుస్తున్నారు మీరు. మీరు డిబేట్ లో మాట్లాడినప్పుడు చాలా తప్పు అది. మీరు ఎదురు మాట్లాడితే కేసులు పెట్టాడు, ఎంతమంది జైలు పెడతారు, ఎంతమంది కేసులు పెడతారు. ఇవాళ మిమ్మల్ని జైలు పెట్టే కాడికి వచ్చింది కదా. మీరు చూస్తాం అంటే మీరు ఎంతమందిని జైలు పెట్టాలనుకున్నారు? ఇవాళ అంతమంది జైలు పోయొచ్చు, 6 నెలలు పోయొచ్చు ఒకరు. ఇక సీరియల్ కట్టిరు కదా, మీరు మమ్మల్ని జైలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు మోసుకురాలే. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే క్లైమాక్స్ చూద్దాం అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ఆయన బిడ్డ పెళ్లికి కూడా, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా, ఎందుకంటే ఒక తీర్మార్ మల్లన్న కాదు, సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా ఇబ్బందులు పెట్టిండు. కానీ ఇంకా క్లైమాక్స్ రాలే కదా. క్లైమాక్స్ రాకముందుకే ఇప్పుడు జబ్బాలు చదువుకుంటే ఎట్లా? చాలా స్కాములు ఉన్నాయి
తెలంగాణ అవన్నీ కూడా ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని రాను తెలంగాణకు వచ్చి గొప్పలు పెట్టి చెప్ప కాదు బయసా వీళ్ళు ఢిల్లీకి పోతున్నారు కాళ్ళు పట్టుకొని వచ్చి తెలంగాణకు వచ్చి గల్ల ఎగరేసి మాట్లాడుతారు అంటే ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారు. మళ్ళీ వేలు పెట్టి చూసి మాట్లాడతారు. గట్టిగా గాలి తీసి ఉఫ్ అని ఉత్త కొట్టుకోబెట్టోళ్ళు మీరు కూడా నాగరాజ్ గారు ప్లీజ్ డు నాట్ మీరు ఒక అడ్వకేట్ మీరు మరి ఏం చూపెట్టి ఏమంటానంటే ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషము వాడే కూడా మెసేజ్ పెడతాడు దాని మీద వాడే కూడా అంత ఘోరంగా అంత ఘోరమైన మెసేజ్ పెడతాడు. వాడి గురించి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాట్లాడలే. అరే మావాడు పెట్టిన తప్పు పైన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలే. మేము మాకు ఇట్లా పెట్టారని చెప్తే ఇంతమంది గగ్గోలు పెడతా ఉన్నారు అంటే ఎక్కడ దుర్మార్గం అంటే ఇది. ఇంకా ఈ నెలల తర్వాత కూడా మమ్మల్ని ఆ రకంగా చూస్తా అంటే ఎంతవరకు కరెక్ట్. మేము చదువుకున్నాం కదా శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ సరే మీ తరాలు మాకంటే అడ్వాన్సు మమ్మల్ని మోసం చేసు మమ్మల్ని దోపిడీ చేసు మమ్మల్ని బానిసలో చేసు మీరు ముందుకు రావచ్చు. కానీ నెలల తర్వాత మేము వచ్చినాం. ఇప్పుడైనా మమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి. మమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి. గౌరవాన్ని పొందండి. ఎవరు మోసం చేయరు. ఇలా ఆర్ కృష్ణ గారు ఏం చెప్తున్నారు తర్వాత బీజేపీ కోట ఏమని చెప్పిండు ఇక్కడనే మమ్మల్ని బీసీ సంఘం అంటారు అంటే స్టాండ్ ఏందని చెప్పి అడుగుతున్నాను నేను. అనండి మమ్మల్ని విభజించుకుంటా మమ్మల్ని విభజించి పాలించాలనేటటువంటి లైన్కి వచ్చి ఇప్పుడు ఆర్ కృష్ణ గారు వచ్చిన ఎందుకండి ఇక్కడ మాట్లాడుతున్న టాపిక్ ఏ పార్టీ కుటుంబ పార్టీ అంటే గమ్మత్తున్నది. ఏమంటే పనా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచారు కదా. ఎవరో ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లో గెలవలే కదా. ప్రజాస్వామ్యం ఎక్కడుందా మీకు ఈ రాష్ట్రంలో ఏనండి కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చనిపోయారు. శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎంతమంది చనిపోయారు. మీరు రెడ్లలో ఎంతమంది చనిపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మీరు చెప్పండి. ఆత్మ బలిదానాలు చేసుకునేవారు ఓట్లతో ఒక నియంతగా మారి తెలంగాణని తన కబంధాల కింద పెట్టుకొని మమ్మల్ని ఆగం చేసిరు. మీరు తర్వాత ఈ రోజు చెప్తా ఉన్నావు ఎమ్మెల్సీ కోసం తర్వాత ఎవరు మాట్లాడింది ఎమ్మెల్సీ కోసం ఎవరు మాట్లాడిండ్రు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కడి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నేను జానయ్య గారికి స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ మల్లన్న కావచ్చు లేదా బీసీ ఉద్యమం కావచ్చు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఆర్